ఓకే సో హలో గైస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ ఎలిస్ అండ్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర కొత్త ట్రయంఫ్ ట్రక్స్టన్ 400 ఉంది, మీరు చూసుకోవచ్చు. న్యూలీ లాంచ్ వెహికల్ ఇది. సో ఈ బైక్ని మనం ఫుల్గా డీటెయిల్గా రైడ్ రివ్యూ చేసి ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అయితే పాసిబిలిటీ దొరకలేదు. బట్ మనం ఒక వాక్ అరౌండ్ లాగా ఇంప్రెషన్ ఎలా ఉంది అండ్ ఈ బైక్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ మీరు చూసుకోవచ్చు, చాలా రెట్రో ఫినిష్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మీరు రౌండ్ హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు అండ్ విండ్షీల్డ్ కూడా చాలా పెద్ద విండ్షీల్డ్ ఉంది, బట్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎల్లో కలర్లో మనకు ప్యానల్స్ ఉన్నాయి సైడ్కి. హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఇస్తున్నారు అండ్ ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ మన స్పీడ్ 400 T4లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది అనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ లైటింగ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం ఫేడెడ్గా ఉన్నాయి అనమాట. ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హజార్డ్ కూడా ఉంది ఇందులో. మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. మీరు ఫ్రంట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే కెఫే రేసర్ కిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది అనమాట దీంట్లో. సో ఈ డిజైన్ మొత్తం మనకు ఒక మంచి కెఫే రేసర్ లుక్ ఇస్తుంది. సైడ్ ఫ్రేమింగ్ అబ్జర్వ్ చేస్తే మీరు మొత్తం బైక్ లెంత్ చూసుకోవచ్చు, లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. లైక్ స్పీడ్ 400 వాటితో కంపేర్ చేస్తే కొంచెం లెంతీ బైక్ ఇది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ ఎల్లో అండ్ అల్యూమినియం సిల్వర్ కాంబినేషన్లో మీరు కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఈ ప్యానల్ మీద బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కలర్స్ ఉన్నాయి. సో పెయింట్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ట్రయంఫ్ది మీరు ఇక్కడ లోగో చూసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ 3D లోగో, పెయింట్లోకి మర్జ్ చేశారు దీన్ని. ఇంజన్ డిజైన్ చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంది విత్ ట్రయంఫ్ లోగో. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే క్రోమ్ ఫినిష్ ఉంటుంది అనమాట. సేమ్ మన స్క్రామ్లర్ 400 అండ్ స్పీడ్ 400 ఉండే ఎగ్జాస్ట్ అనమాట ఇది. ఫ్రంట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంజన్ గార్డ్కి మీరు అటాచ్డ్గానే ఇక్కడ కూలెంట్ ట్యాంక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లేస్మెంట్ అనేది కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుంది. అండ్ రేడియేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రేడియేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎయిర్ ఫ్లో బాగుంటుంది అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇక్కడ చూసుకుంటే ట్రక్స్టన్ 400 అని ఇక్కడ బ్రాండింగ్ ఉందన్నమాట. సో మంచి ప్రీమియం క్వాలిటీగా కనిపిస్తుంది ఇది అండ్ కొంచెం లిటిల్ 3Dగా కూడా ఉందన్నమాట, డెప్త్ ఉంది దీంట్లో. రియర్ ప్రొఫైల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైక్ గుడ్ లుకింగ్ టైల్ ల్యాంప్ ఉంది, ఇక్కడ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే ఇవి కూడా ఎల్ఈడి ఉంటాయి అండ్ ఫేడెడ్ ఎల్ఈడీస్ అనమాట ఇవి. సో ఇందులో హజార్డ్ కూడా ఉంది. సో గ్రాబ్ బార్ మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నగా ఉంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఒక సోల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సింగిల్ సీటర్గా డిజైన్ చేశారు ఈ బైక్ని. సో మీరు కావాలంటే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సీట్ ఉంటుంది. సో సీట్ లెంత్ కూడా బాగుంది అండ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సాఫ్ట్ కుషనింగ్స్ ఉన్నాయి ఇందులో. సో కంఫర్టబుల్ రైడ్స్ చేయొచ్చు. సో ఈ సోల్ అనే దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒకవేళ సోలోగా రైడ్ చేస్తారు అంటే ఇది బాగుంటుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు రియర్ పిలియన్ కూడా ఎక్కించుకోవాలి అనుకుంటే ఇది కూడా తీసేయచ్చు మీరు. ఫ్రంట్ సైడ్ ఇక్కడ బ్రేక్ ఆయిల్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నార్మల్గా క్లోజ్డ్గా ఉంటుంది కానీ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా పెట్టేశారు అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ బై ట్రయంఫ్. ఎందుకంటే చాలామంది లైక్ బయట నుంచి ఫిట్ చేయించుకుంటుంటారు ఇలాంటివి ట్రాన్స్పరెంట్వి. సో వీళ్ళే ఇచ్చేసారు ఇది. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే లెంతీ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ ఈ క్యాప్ డిజైన్ కూడా ఈసారి చేంజ్ చేశారు వేరే ట్రయంఫ్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే. సో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ ఆలోచించి ఈ బైక్ కొనకూడదు యాక్చువల్లీ. సో 25 to 30 km/లీటర్ మైలేజ్ ఈ బైక్లో మీరు చూసుకోవచ్చు. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 398cc ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ బైక్ ప్రొడ్యూస్ చేస్తుంది 41.4 bhp ఆఫ్ పవర్ అండ్ 37.5 Nm ఆఫ్ టార్క్. సో రెగ్యులర్ 400cc ఇంజనే అయినప్పటికీ ఒక 2 bhp ఆఫ్ పవర్ అనేది పెరిగిందనమాట ఈ బైక్లో కంపేర్ చేస్తే. మీరు స్పీడ్ 400 అండ్ స్క్రామ్లర్కి సిమిలర్ రేటింగ్స్ ఉంటాయన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ టార్క్. సో బట్ ఈ బైక్లో కొంచెం పవర్ని ఇంక్రీజ్ చేశారు, దానివల్ల మీకు మైలేజ్ కూడా తగ్గుతుంది. సో ఈ బైక్లో మనకు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ 17 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది. అలాగే స్ట్రాపింగ్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేయట్లేదు, ప్రీవియస్ ట్రయంఫ్ బైక్స్లో స్ట్రాపింగ్స్ ఉండేటివి.
అండ్ టైర్ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ స్టీల్ బ్రేస్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే ఇక్కడ 110/70 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అబ్జర్వ్ చేస్తే 43 mm అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే 300 mm డిస్క్ బ్రేక్ ఉంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వైబ్రేట్ బ్రేక్. రియర్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే 17 inch అలా వీల్ ఉంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చైన్ కూడా ఎక్స్పోజ్డ్ చైన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. ట్రయం బైక్స్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టైర్స్ చూసుకుంటే ఎంఆర్ఎఫ్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే ఇక్కడ 150/60 ఉంటుంది అండ్ వైట్ టైర్ అనమాట ఇది. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వైబ్రేట్ బ్రేక్ ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ సైడ్ అబ్జర్వ్ చేస్తే గ్యాస్ మోనోషాక్ అబ్జర్వర్ ఉందన్నమాట. అండ్ కొంచెం దీని ప్లేస్మెంట్ కూడా కొంచెం సైడ్గా ఉంది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 795 mm సీట్ హైట్ ఉంటుంది అండ్ అలాగే 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువే అండ్ సీట్ హైట్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. సో హ్యాండిల్ బార్ అండ్ లీనింగ్ పొజిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లీనింగ్ పొజిషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే అగ్రెసివ్ స్టైరింగ్ ఉంటుంది అండ్ కెఫే రేసర్ కాబట్టి ఇలాంటి పొజిషన్ అయితే ఉంటుంది. సో లాంగ్ టైమ్గా మీరు ఎక్కువసేపు ఇలా రైడ్ చేస్తే కొంచెం మీకు బ్యాక్ పెయిన్ రావడం అలాంటివి కూడా ఉంటాయన్నమాట ఈ బైక్లో. అండ్ స్పోర్టీ హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు. ఇక్కడ అగ్రెసివ్ హ్యాండింగ్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ బైక్. సో ఈ బైక్లో కాన్సోల్ చూసుకుంటే మీరు సెమీ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆన్ చేస్తే ఇక్కడ మంచి యానిమేషన్ ఉంది, లైక్ ఈ డైలర్ది. ఇక్కడ గేర్ ఇండికేటర్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు ఇంజన్ ఆఫ్ అని ఇంకా వార్నింగ్స్ ఏమైనా ఉంటే అవి చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫేర్ ఇండికేషన్ ఉంది అండ్ టైం చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ బటన్ ఉంటుంది, దాని నుంచి మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. లైక్ ట్రాక్షన్ కంట్రోల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటిని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ప్రెసెంట్ అయితే మనకు ఈ బైక్ అనేది దీని కనెక్షన్స్ కానీ ప్రోగ్రామింగ్ కానీ ఏమి ఇంకా చేయలేదు కాబట్టి మనం ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఏం లేదు. సేమ్ మన స్క్రామ్లర్ 400X అండ్ ట్రయం స్పీడ్ 400 ఉంటుంది కదా, అలాంటిదే అనమాట ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓడోమీటర్ ఉంటుంది, ఇక్కడ ట్రిప్ 1 ఉంది అండ్ ట్రిప్ 2 డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ చూపిస్తుంది అండ్ అలాగే యావరేజ్ చూపిస్తుంది అండ్ రేంజ్ చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఐ బటన్ని హోల్డ్ చేస్తే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది ట్రాక్షన్ కంట్రోల్. అలాగే ఇక్కడ సెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనం ఇక్కడ క్లాక్ని కానీ లేదా యూనిట్స్ని కానీ వాటిని మీరు సెట్ అండ్ రీసెట్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ కాన్సోల్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెక్ ఇంజిన్ ఉంది, ఆయిల్ ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో చూపిస్తుంది అండ్ అలాగే ఏబిఎస్ ఇండికేషన్ ఉంది అండ్ హై బీమ్ ఇండికేషన్ కూడా ఉంది. న్యూట్రల్ ఇండికేషన్ అండ్ లో ఫేర్ ఇండికేషన్ కూడా ఉందన్నమాట. అండ్ హజార్డ్ ఇండికేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇండికేషన్ ఉందన్నమాట. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ USB C టైప్ పోర్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడే కేబుల్ పెట్టి ఛార్జ్ చేయొచ్చు అండ్ ఇది కొంచెం ఇన్వర్ట్గా ఇచ్చారనమాట, లైక్ కీ సెట్కి పక్కన ఇచ్చారు. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ ఫుల్ వాక్ అరౌండ్ అనుకోవచ్చు దీన్ని. సో ఈ బైక్లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఏంటంటే ఇది ఒక కెఫే రేసర్ కాబట్టి మనకు స్టైలింగ్ ఎలా ఉంది, లుక్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలన్నమాట. సో కలర్స్ చూసుకుంటే ఇందులో 4 కలర్స్ వస్తాయి. సో మన దగ్గర ఉన్నది ఇంగ్లీష్ ఎల్లో కలర్ అంటారు. సో లావా రెడ్ కలర్ ఇంకొకటి ఉంటుంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్ ఇంకొకటి ఉంది అండ్ ఫుల్ వైట్ కలర్ ఉంటుంది. ఫుల్ అంటే మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇవి. సో ఈ సిల్వర్, అల్యూమినియం సిల్వర్ కాంబినేషన్ అనేది అన్ని బైక్స్లోనూ ఉంటుంది. సో ఉన్న అన్ని కలర్స్లోనూ ఈ ఇంగ్లీష్ ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్, ఫుల్ బ్లాక్ కలర్ అయితే చాలా బాగుంది. సో మీరు ఈ 2 కలర్స్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 3,30,000 to 3,45,000 వరకు ఉండొచ్చు ఆన్ రోడ్ చెప్తున్నాను నేను. సో అనంతపూర్ రేట్ అయితే 3,30,000, అరౌండ్ 3,30,000 ఉందన్నమాట. సో మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. సో 400cc కెఫే రేసర్ అనేటివి మ్యాక్సిమం లేవు. సో ఫస్ట్ టైం 400cc కెఫే రేసర్స్ని ట్రయంఫ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో మీకు ఈ బైక్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన ట్రయంఫ్ అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో ఈ డీల్స్ని మిస్ చేసుకోకండి. అలాగే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం కూడా మర్చిపోకండి, ఎందుకంటే మీకు మన ఛానల్ తరపు నుంచి కూడా అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట షోరూమ్ వాళ్ళు. దాన్ని కూడా మీరు మిస్ చేసుకోకండి. అలాగే మీరు వచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తేనే మనకు ఈ బైక్స్ అనేటివి బయటకు వస్తాయి. సో మీరు ఒకవేళ విజిట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. సో ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. సో త్వరలోనే ఈ బైక్ది మనం రైడ్ రివ్యూ కూడా చేద్దాం. సో అది దాని గురించి కొంచెం వెయిట్ చేయండి మీరు. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో. అండ్ టేక్ కేర్, బాయ్.